రేపు సాయంత్రం 4 గంటలకు 1 లక్ష వరకు ఉన్న రైతు రుణాలు మాఫీ చేస్తున్నామన్నారు రేవంత్ రెడ్డి. 7,000 కోట్ల రూపాయలను నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నామన్నారు. ఈ నెలాఖరికి 1 లక్షన్నర వరకు ఉన్న రైతు రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు. ఆగస్టు మొదటి వారంలో 2 లక్షల రూపాయల వరకు పంట రుణాలు మాఫీ చేస్తామన్నారు. రైతు ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకే 2 లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ చేస్తున్నామన్నారు. ప్రజాభవన్లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. రుణమాఫీపై జనంలోకి వెళ్లడం ఎలా అనే అంశంపై నేతలకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజలకు వివరించాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. రుణమాఫీ హామీని నిలబెట్టుకున్నామని సగర్వంగా ప్రజలకు చెప్పాలన్నారు. రేపు గ్రామాల్లో, మండల కేంద్రాల్లో బైక్ ర్యాలీలు నిర్వహించాలన్నారు. 7 నెలల్లో తమ ప్రభుత్వం సంక్షేమానికి 30,000 కోట్లు ఖర్చు చేసిందన్నారు రేవంత్ రెడ్డి. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఒకే విడతలో 31,000 కోట్లతో రుణమాఫీ చేయలేదన్నారు రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీ ఇచ్చిన గ్యారంటీని అమలు చేశామని పార్లమెంట్లో ఎంపీలు చెప్పాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయాలు ప్రజా సంక్షేమం కోసమే అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రైతు రుణమాఫీనే కాదు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, మహాలక్ష్మి కింద నెలకు 2,500 రూపాయలు ఇచ్చే కార్యక్రమాలు కూడా అమలు చేస్తామన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి ఏవీ చేయలేని వారికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు లేదన్నారు పొన్నం. ఈ నిర్ణయం ప్రజా సంక్షేమాన్ని తీసుకుంటుంది. త్వరలోనే మీ చేతుల మీదనే రేషన్ కార్డులు వస్తాయి, మీ చేతుల మీద ఇందిరమ్మ ఇళ్ళు వస్తాయి, మీ చేతుల మీద మహాలక్ష్మి 2,500 కార్యక్రమాలు కూడా వస్తాయి. అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. ఓపిక పట్టండి. 10 ఏళ్లు చేయలేనోడు రాష్ట్రంలో, కేంద్రంలో అధికారం నుండి చేయనోడట 7 నెలల్లో ఏం చేసినా అడిగితే ముందు మీరు 10 సంవత్సరాలు ఏం చేసినారో జవాబు చెప్పినాకనే ప్రశ్నించమని అడిగే విధంగా ప్రతి గ్రామాల కాంగ్రెస్ కార్యకర్త ధైర్యంగా ప్రతిపక్షాలకు జవాబు చెప్పే విధంగా ఉండమని సందర్భంగా కోరుతుంది. కాంగ్రెస్ పార్టీ ప్రతి నిర్ణయం ప్రజా సంక్షేమాన్ని తీసుకుంటుంది. త్వరలోనే మీ చేతుల మీదనే రేషన్ కార్డులు వస్తాయి, మీ చేతుల మీద ఇందిరమ్మ ఇళ్ళు వస్తాయి, మీ చేతుల మీదనే మహాలక్ష్మి 2,500 కార్యక్రమాలు కూడా వస్తాయి. అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. ఓపిక పట్టండి. 10 ఏళ్లు చేయలేనోడు రాష్ట్రంలో, కేంద్రంలో అధికారం నుండి చేయనోడట 7 నెలల్లో ఏం చేసినా అడిగితే ముందు మీరు 10 సంవత్సరాలు ఏం చేసినారో జవాబు చెప్పినాకనే ప్రశ్నించమని అడిగే విధంగా